వృద్ధులు జ్ఞాన సంపన్నులు అని సహించి భరిస్తూ ఉంటే ఆయన గారు ఆగడం దినదిన ప్రవర్తనం అయిపోతుంది. నా చదువుకున్నంత మాత్రాన చోట విధవా దద్దోజనం తిడతారా? అలా తిడితే నా ఒక్కడికే తగులుతుందా? ఈ దేశంలో ఉన్న జనాభాలో 170 మంది తగులుతుంది. నీకు కూడా విసిరింది చాగా నువ్వు లోపలికి వెళ్ళే అమ్మా వెళ్ళవే. మిరపకాయలు ఒకటి తుకుమాల మిరపకాయలు, దౌర్భాగ్య మిరపకాయలు, వీటి నిమురుతుంటే కింద నుంచి పైదాకా ఒకటే మంట. నిమిరే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట? అయినా పెళ్లికి ముందు ఎవరైనా పట్టుబట్టలు పసుపు కుంకాలు కొంటారు కానీ ఎండు మిరపకాయలు ఎవరన్నా కొంటారా? ఒకవేళ కొన్నా పెళ్లి కొడుకు చేత ఎండబెట్టిస్తారా? కలియుగం పెనవ కలియుగం. నిమిరే వాళ్ళకి తెలుస్తుంది మంట, చూసే వాళ్ళకేం తెలుస్తుంది మంట? మిరపకాయలు కొనకేం కానీ మన పెళ్లిళ్ళు ఆ మంటే ఈ మంట. అమ్మాయి పిశాచంలా ఉన్నా పర్వాలేదట. అలో లక్ష్మణ అన్న, అన్నమో రామచంద్ర అన్న పర్వాలేదట. అన్ని ఆగారాలు తెలిసిన అమ్మనే ఏమిటి చాలట. అమ్మయ్య మంచి మనిషికో మాట మంచి కొట్టుకో దెబ్బ అన్నారు ఋగ్వేదంలోనో ఇందులో. సరిగ్గా సమయం గుర్తొచ్చి రావద్దు నాకు. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టద్దని ఎన్నిసార్లు చెప్పారు పిల్ల నీకు? గంపు నీరు చూడన్నయ్య, మనం చేపలు ఎండ పెట్టకూడదట. ఎన్ని మాట్లాడుతున్నాడు? కొత్తిమీర కట్ట ఏంటో మా ఇంటి ముందు ఎండు చేపలు మేము ఎండ పెట్టుకుంటే ఓ చించుకుంటున్నావేంటి? ఆ పోయి ఎండు చేపల బుట్ట. ఆ ఎండు చేపలు ఇక్కడ ఆరబెట్టడం వల్ల మా ముక్కులు బద్దలైపోతున్నాయి నాకు గౌరవిస్తున్నారు. ఆ మాటకొస్తే ఎండు మిరపకాయల ఘాటుతో కింద నుంచి పైదాకా ఎండిపోతున్నారని మేము అఘోరిస్తున్నామా? అవి తీసుకెళ్లి బెడ్రూమ్ లోపల ఆనేసుకోప్ప. గొప్ప సలహా ఇచ్చావు ఎవరై. మిరపకాయలు ఎవరైనా ఎండలో పెట్టుకుంటారు కానీ ఇంట్లో మంచాల కింద చెట్ల కింద ఎండబెట్టుకోరు. ఆ మాటకు వస్తే అప్పడాలు వడియాలు కూడా ఎండలో ఎండబెట్టుకుంటారు. కావలిస్తే మా అగ్రహారం వెళ్ళి మా బ్రాహ్మణులందరినీ అడిగి అఘోరించు. ఆహా, ప్రపంచం ఎంత చెప్తావరా నాయన. ఇదిగా ఆ మాటకొస్తే ఎండు చేపలు కూడా ఎండలోనే ఎండ పెట్టుకుంటారని వెళ్ళి మీ అగ్రహారంలో కూడా చెప్పు. అమ్మో 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 కొట్టయ్య. ఇట్స్ బిట్ స్ట్రాంగ్. నువ్వు తను యూస్లెస్ ఫెలో. ఎండు చేపల ఏంటి ఏం జరిగింది? వారు బిగినింగ్ పోర్షన్ నేను చూడలేదురా. ఎండింగ్ పోర్షన్ చూసేసరికి చిల్డ్రన్ చింపేసుకుంటున్నారు. నైబర్ కదా అని వదిలేశాను, లేకపోతే ఆ కొత్తిమీర కట్టకండి. మగోడి బయలుదేరా. ఏం జరిగింది? అబ్బాయి పో అంటే లోపలికి వెళ్ళిపోయి వంటింట్లోంచి ఇదే రావడం అండి. సరేలే, నీకు వంటిలే వైకుంఠం. ఏం జరిగిందిరా పిచ్చి? అది కాదు, రాక పోస్ట్ వస్తే పోట్లాడే దిగవా నాన్నగారు. మీరు అనవసరంగా చెవి పట్టుకున్నారు కానీ. సరే అఘోరించు. ఉదాహరణకి ఏదైనా కాక వచ్చి మన మిరపకాయ తీసుకెళ్లి ఎండు చేపలు పడేసింది అనుకోండి, వాళ్ళకేం నష్టం లేదు. అదే కాక ఎండు చేపలు తీసుకొచ్చి మన మిరపకాయలో వేసింది అనుకోండి, మన మడి అనుష్ఠానం అంతా మంచి కదా. ఏమంటావమ్మా? సంతోషించావులే, నువ్వు నోరు ముసుకు లోపల తగలడు. ఏమైనా గుడ్ల పక్కన చూస్తావు? ఈ పిచ్చి లోపల తీసుకెళ్ళు. మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రారా పిచ్చి విధవా. నేను పిచ్చి వెళ్ళనా? అనుమానం ఏమిటో పిచ్చి విధవా. ఏవయ్యా ఆకతాయ ప్రభు, మీ చెల్లెలు మా అన్నయ్యని లేపుకెళ్ళింది కాక గోడెక్కి కేకలు వేస్తావా? ఇక్కడికి వచ్చి బట్టలు విప్పుతావా? సిగ్గులేదు? లేదు, అన్నం పుణ్యం ఎరుకునే అమాయకురాలు నా చెల్లెలు. అయ్యో! పిల్ల
దానికి ఇంకా ముక్కు పచ్చరాలే. అమ్మో. అలాంటిది ఆవిరి కూడ లాంటి మీ కొత్తిమీర కట్టగానే లేపుకుపోవడమా? ఇది అన్యాయం. అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నోట్లో వేలు పెడితే కొరకలేని నా చెల్లెలు ఎదురింటి కుర్రాడితో లేచిపోవడమా? మీరే చెప్పండి. ఓహో, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నమస్కారం. మీరు మా చెల్లెల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు మా చెల్లెలు ఏం చేసింది? కనీసం తలెత్తిందా? లేదు. మీతో లేచిపోయిందా? లేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఎదురింటి కుర్రాడితో లేచిపోతుందా? మీరే చెప్పండి. నీ చెల్లెలు ఎదిరింటి కురాడుతో లేచిపోయిందా? అవునవయ్యా, నోరు మూసుకో. ఏమిటి నోరు మూసుకోవాలా? ఆ. ఇదేం సంబంధమయ్యా? పదా పోదాం. ఓహో, ఆ, డాడీ, మోడీ సాహిబ్లా ఏం అవుతారో నువ్వు? వేదవా? ఆడపిల్లవా? పది మంది అలవాటు చేస్తావా? పద, రావే. రా. కుదరదా? ఇదిగో, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చిరిగేది ఆకే, గుర్తుంచుకో. ఎక్స్క్యూజ్ మీ డాడీ. పాత చింతకాయ పచ్చని సామెత. అయితే కొత్త సామెత వదులుతా విను. వదలు. రాయి వెళ్ళి అద్దం మీద పడ్డా, అద్దం వెళ్ళి రాయి మీద పడ్డా, పగిలేది అద్దమే. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ సామెత. ఇదే నాన్ వెజిటేరియన్ లో వదులుతాను, కాసుకో. వదులు. ఆ, గుడ్డు వెళ్ళి ఇనప మొక్క మీద పడ్డా, ఇనప మొక్క వెళ్ళి గుడ్డులో పడినా పగిలేది గుడ్డే. ఆ? సారీ, పగిలేది గుడ్డే. మిస్టర్ అలెగ్జాండర్, మిస్టర్ రంగాచారి, పిల్లల్ని కనగానే సరిపోలేదయ్యా. వాళ్ళని సక్రమంగా, సభ్యంగా, క్రమశిక్షణతో, డిసిప్లిన్ తో పెంచాలి. నేను రైల్వే స్టేషన్ కి రౌండ్స్ వెళ్ళినప్పుడు మీ చిరంజీవులిద్దరూ రైలు ఎక్కబోతున్నారు. పట్టుకొని తీసుకొచ్చాను. సమయానికి నేను వేళబట్టి సరిపోయింది కానీ లేకపోతే వీళ్ళిద్దరూ రైల్లో జెండా ఎత్తేసి ఉండేవాళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి అయ్యా, ఊరి జనానందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఇట్లాగైతే మీ పిల్లలు పెళ్లి ఎలాగవుతాయి? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. చాలా కృతజ్ఞం. ఎస్. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, Yes. అమ్మా, ఇంకా ఇక్కడ ఎందుకు? లోపల పోయి తగలడు. అమ్మా, మీ అన్నయ్యకి హారతి ఇచ్చి లోపల తీసుకెళ్ళు. ఏమే, నీ కొడుకు ఘనకారం చేసి వచ్చాడు కదా, దిష్టి తీసి లోపల తీసుకెళ్ళు. కన్నావు కానుపు. పోనీ. మీ నాన్నగారు అన్నట్టు దిష్టి తీస్తాను లోపలికి రా. చూస్తాడా? పోలాపలికే చెయ్యి, పోలాపలికే. నాదో ఉచిత సలహా. వీళ్ళిద్దరూ లేచిపోబోయారు. ఈ విషయం ఊరందరికీ తెలిసిపోయింది కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే. ఇన్స్పెక్టర్, అయ్యా ఇన్స్పెక్టర్ గారు, పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పారు. కృతజ్ఞలమే. ఇక అక్కడితో ఆపండి దయచేసి. అయ్యో పోరా పోరా. ఓహో, నన్ను వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోతాను. కానీ ఒక్క విషయం, మళ్ళీ వీళ్ళిద్దరూ లేచిపోకుండా ఉంటారా? అప్పుడు తెలుస్తుంది ఈ లొట్టు పిట్టల పట్టాభిరామయ్య సంగతి. చూడు రంగాచారి, ఈ రోజు నుంచి మీ వాడు మా అమ్మాయితో మాట్లాడడానికి వీల్లేదు, అసలు చూడటానికే వీల్లేదు. ముందు మీ అమ్మాయిని కట్టుదిట్టాల్లో ఉంచు. ఈలోగా మా వెధవని 10 రోజులు ఎక్కడికైనా పంపిస్తా. అలాగే రా, మీ వాడు వచ్చే లోపల మా అమ్మాయి పెళ్లి చేసేను. సరే సరే, అది చూస్తాను. మా ఎదురింట్లోనే దిగారు. అంచేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి. నీకు శాంతి కనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. అయ్యయ్యో సుక్కు సుక్కు, అయ్యయ్యో కరుమైక్యా సుక్కు సుక్కు, అయ్యయ్యా కరుమైక్యా సుక్కు సుక్కు. సూకు సూకు అని కూస్తున్నాడు. ఆ కూతకు అర్థం ఏమిట్రా బృహస్పతి? సూకు సూకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండయ్యా. అందుకే సూకు సూకు అంటున్నారు. అదేమిట్రా ఇలా అర్ధాంతరంగా బయలుదేరేది? ఉత్తరం వచ్చిందమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. నాన్న, నేను బయలుదేరుతున్నా. నీ పెళ్లి విషయం ఎటు తెచ్చకుండా ఇప్పుడు బయలుదేరేమిట్రా? ఇంకా తేల్చేదే ఉంది నాన్న, ఆ పని మీద వెళ్తున్నాను. ఓ 5-6 నెలల లోపున అటువైపు నుంచి కూడా అంగీకారం పొందాక అప్పుడొచ్చి మీతో చెప్తాను. 6 నెలల్లోపు ఆ పని వల్ల అవుతుందా? తప్పకుండా. మొండి మనిషి, నీ వాదనే నీది కానీ మా మాటలు వినిపించుకో కదా. సరే, అలాగే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఇవాళ ఏప్రిల్ 14, అక్టోబర్ 15 కల్లా నీ ప్రేమ విషయంలో నువ్వు ఓ దారిని పడకపోతే ఆ మర్నాడు నేను కుదిర్చిన పెళ్లి నువ్వు చేసుకు తీరాలి. దానికి ఒప్పుకుంటావా? డన్. ఈ లోపు నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మీరు ఏమీ ఆలోచించకూడదు, ఏ ప్రయత్నాలు చేయకూడదు. అక్టోబర్ 15 లోపు ఓ చక్కటి శుభవార్తతో సహా వచ్చి మీ ముందు వాళ్తాను. ఇట్స్ ఏ ఛాలెంజ్. రే రావుడు, ఒక్క ఉత్తరముఖ రాష్ట్ర బస్ స్టాండ్కి వచ్చావు కదరా. ఆ, ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా. అవును, ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంటి దగ్గర రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఏమిట్రా? ఇంకా సేపట్లో నీకే తెలుస్తుంది. అడుగు వస్తున్నాడు మా నాన్న. వారి ఈ పూరగాడే ఆ పట్నంలో రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు, ఇతనే. నమస్కారం. రెబ్బా అచ్చు అక్క నా పిల్లంట లెవెల్లో ఉండాలి. బిడ్డ ఫిగర్ అయితే లేదు. నువ్వు డెఫినెట్ 200 రోజు బొమ్మే. సూరి, ఇంద కాఫీ. అమ్మా, ఇతనే నా రూమ్మేట్ రాంబాబు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడూ చెప్తుంటాడు బాబు. సెలవులు కదమ్మా, ఆ. 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు. అలాగే. గట్లనే ఉండమని రాదురా, మనకేం లాస్ అవుతుంది. 4 దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్నా ఏడాది పాటు మన థియేటర్లోనే ఉండమను. ఇదిగో బిడ్డ బిల్ అయితే తీసుకో. బిల్లా? అవు బిల్ ఎందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాపీకి పైసలు ఎవరిస్తారే? ఆ? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా.
గిట్ల పైసా కూడబెట్టి 10 లక్షలు చేసి మా మూర్తిగాడు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్ మదీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే వెంకటేష్ బాబు. జబర్దస్త్ ఉన్నావు కదా, నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమరమూర్తి గట్లా చూస్తుంటివి, ఏమైంది? నీ లెక్క ఫాల్తు సైన్ మదిస్తాను అనుకున్నావు, వెంకటేష్ బాబుని పెట్టి సైన్ మదిస్తున్నవి. ఏమండి రే ఆయన ఇంకో గంట దాకా మన లోకంలోకి రాడు కానీ నువ్వు లోపలికి రా, స్నానం చేద్దామని. ఏం సినిమా అండి? ఖైదీ. ఆహా. అందులో హీరో ఎవరనుకున్నావు? చిరు అంటారు చూడు, గదేన్వయ చిరంజీవి. నీ తండ్రి యాక్టింగ్ అయితే ఇలా చేసింది అన్నట్టు. అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు, ఎవరనుకున్నావు? మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు. ఆడేం చేసింది తెలుసా? చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు. గంతే చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు. ఎక్కడికి పోయిండు అనుకున్నావు? జంగల్ పోయిండు బిడ్డ. జంగల్ అంటే గస్సుంటికి ఇచ్చిండు జంగల్ అనుకున్నావు? అందులో షేర్లుంటాయి, పుళ్ళుంటాయి, ఏనుగులుంటాయి. నీ తండ్రి ఒక్కడని పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు. అందులో చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. గట్ల అలా ఎంతసేపు ఊరుకుతారు? 2.5 గంటల సైన్మ పోయి గట్ల ఉరుకుతూనే ఉంటారు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి, వెనక మాల పోలీసులు. అబ్బా, మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడేవరా? రంగాచారి కూడా ఇంటికి వచ్చేసాడు, సంతోషం. వచ్చేసారా? మీరు అన్నట్టుగానే వచ్చేసారా? వచ్చేసారు. హారతిచ్చి దండేసి లోపలికి తీసుకొచ్చి విసులుగడితో బాగా విసురు. ఈయన గారు ఉప్పు సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్ళారు కదా, లేకపోతే రుబ్బురాయిలా ఎదిగిన కొడుకుని పట్టుకుని అడ్డగారిదా నిలువుగారిదా అని తిట్టగానే సరిపోదు. ఇవాళ మన పరువు ప్రతిష్టలు ఎవరి వల్ల మంట కలిసిపోయాయో కాస్త ఆలోచించాలి. ఏమే చెల్లాయి, పెద్ద మనుషులు నడి రోడ్లో కాట్ల కుక్కలా దెబ్బలాడుకుని జైలు అవుతారా? మన తాతలు ఎవరైనా పోలీసుల చేత లాంటి దెబ్బలు తిన్నారా? ఏ అమ్మా, మన తాతగారు ఎప్పుడైనా పోలీసులు చెప్ప కూడా అడిగించారా? చీ 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 చీ. ఎక్కడైనా కొడుకులు తప్పు చేసి జైలు పాలైతే తండ్రులు విడిపించడం చూసాం గాని, తండ్రులే తప్పు చేసి జైలు పాలైతే కొడుకులు హలో, మన పక్కటి బాబు మనకెందుకు వచ్చింది? స్టేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నారు కాబట్టి ఆగిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఏమైంది? నేను ఎప్పుడన్నా అన్నావు కదా, నువ్వు అన్నావు కదా. ఏమండి హిచ్ కాదు, గ్రేట్. మీరు ఎక్కడ పుట్టారో ఎవరికి పుట్టారో తెలియదు కానీ యూఆర్ రియల్లీ గ్రేట్. మీరు విషయాలు వరగలు కాబట్టి వినిపించుకొచ్చారు. లేకపోతే మీ కొడుకు గారు వరంగల్ జైల్లో చాపాలు కొట్టు కూర్చునేవారు, నా తండ్రి గారు రాజమండ్రి జైల్లో రాళ్ళు కొడుతూ కూర్చునేవాడు. ఈ అవమాన భరించలేక మన ఇద్దరం గుండులు గీయించుని తల మొల్ల పడి ఉండేవాళ్ళం అండి. నేను గుండు గీయించుకోను కానీ మాధవా, మీ నాన్న పిలుస్తున్నాడు. వస్తున్నా ఒకసారి లోపలికి వస్తావా? చూసావా జూలకటక ఎలా లొంగిపోయారో? ఎలా ఉంది మన ప్రతాపం? రారా, వస్తున్నా గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని అయ్యో ఈసారి మీరు గెలిగితే మేము గెలిపించుకొస్తున్నారు కానీ. అయ్యో అమ్మా, అయ్యా. రాధా ప్రభువుల పెళ్లి జరగబోవడానికి నేనే ముఖ్య కారణం. మనకి చెంచాలు లక్క పెడుతున్న గ్లాసులు పనిచేయవు, డైరెక్ట్ గా బాటిల్ తో తాగిస్తాను. హ్యాపీస్, ఈ హ్యాపీస్ కారణం నువ్వే. ఈ హ్యాపీస్ టైంలో నువ్వు హ్యాపీస్ గా ఉన్నాడు, నాకు చాలా పరామర్శ వచ్చినారని ఎంత బూత్ సలహా చెప్పానో చూసారా? నమస్కారం గురూజీ. నమస్కారం బాబు. ఏంట్రా ఈ హ్యాపీస్ అన్ని చేసింది నువ్వా? ఈ ప్లాన్ అంతా అమలు పరిచింది ది గ్రేట్ లొట్టిపేటల పట్టాభిరామయ్య. ఎస్ఐ బ్రాకెట్ లో బియ్యే. యూనిఫామ్ విప్పేసి సివిల్ డ్రెస్ లో నేను చేసిన ఘనకార్యాలన్నీ ఒక్కొక్కటే చెప్తాను. నోటీస్గా. నంబర్ 1, వీళ్ళిద్దరిలో దెయ్యాల గొడవ రేపింది నేను. నెంబర్ 2, ఈ మందు చెప్తాగాని స్టేషన్ కి పిలిపించి 4 తగిలించి మన ప్రాణంలోకి లాగింది నేను. అండ్ నెంబర్ 3, వీళ్ళిద్దరూ శారీరకంగా ఏకం కాకపోయినా ఏకమయ్యారన్నంత బిల్డప్ ఇచ్చి ఊరు పోగేసి నమ్మించింది నేను. అదే
మనం లేచిపోయామని ఊరి వాడ అల్లరైపోయినా పెద్దవాళ్ళని పెళ్లి ఒప్పుకోలేదంటే ఇంకా చచ్చినా మన పెళ్లి జరగదన్నమాట. చి 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 చి. ఛ, 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 ఛ. వీళ్ళే పెద్ద మనుషులు అండి, బుద్ధి జ్ఞానం లేని పెద్ద మనుషులు, సిగ్గు శరం లేని పెద్ద మనుషులు. మా నాన్న పొద్దుపూట సంధ్యావందనం సాయంకాలం పూట గోడ చుట్టూ ప్రయత్నాలు చేస్తుంటే ఆయన ఏదో ఉదయం ఉన్న మనిషి అనుకున్నాను. అబ్బే ఒట్టి రాతి మనిషి, పులిహోర పూల్. మా నాన్న సరే, మీ నాన్న మాట ఏమిటి? ఒట్టి శవల్లో బీసిపోయాడు. ఆడపిల్ల తండ్రి కదా, కొంచెం లూజుగా ఉండొచ్చు కదా. బిర్యానీ బ్రూటు. నోరు ముయ్యవాయ్ కొత్తిమీర కట్ట. ఒకవేళ మా డాడీ లూజ్ గా ఉంటే అక్కడికి మీ నాన్న ఏదో పెళ్లికి ఒప్పేసుకున్నట్టు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ నాన్న కొంచెం లూజ్ గా ఉండమను. మీ చెల్లెలు లేవ తీసుకుపోయి రేవతల లంకలో కాపురం పెట్టి పెసరట్లేసి బతికేస్తాం. అప్పుడు నీ చెమడాలు వచ్చేసేవాడిని. అప్పుడు నేను ఇద్దరిని అరెస్ట్ చేసేవాడిని. అది స్పాట్. ఇలాగైతే మా పెళ్లి మాట ఏమిటండి? ఒరే అన్నయ్య, ఇలా దొంగేడుపులు ఏడిస్తే పెళ్లి అవ్వదురా. అవసరమైతే ప్రేమ కోసం ప్రాణానైనా బలివ్వాలి. నీకు అసలే ప్రాణం అంటే చచ్చేంత భయం. ప్రాణభయం ప్రాణభయమే, గాఢ ప్రేమ గాఢ ప్రేమే. తీ చేయి తీ. కొత్తిమీర కట్ట. సారీ, మీ పెళ్లి ప్లాన్ ఫెయిల్ అయ్యి పొద్దు నుంచి మా తాత ఏ చెట్లు చామరంట వెతుకుతున్నాడో కొత్త ప్లాన్ కోసం. మా తాత కనపడక నేను నడుస్తుంటే అడుగు తాత. తాతాయ్ పొద్దు నుంచి ఆలోచిస్తున్నావు, ఏది ఐడియా వదులు. ఇప్పుడే ట్యూబ్ లైట్ వెలిగిందిరా. ఓహో. ఐడియా వదులుతాను, చెవులు చేత్తో పట్టుకోండి. తాతాయ్ హిచ్చికాకు కాదు, నువ్వు ఉట్టి పిచ్చికాకు అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. అన్ని పిచ్చి పనులే. ఒక్కొక్కరికి విడివిడిగా చెప్పకపోతే కరుణా మాధవాచారి చచ్చిపోయినట్టుగా నటించాలన్న ప్లాను గట్టిగా చెప్పొచ్చు కదా. ఒరే చవట దద్దమ్మ, కొత్తిమీర కట్ట. ఈ రోజుల్లో గోడలకే కాదురా, చెట్లు చామలు కూడా చెవులుంటాయి. మన ప్లాన్ మీ బాబులకు తెలిసిందనుకో, వాళ్ళు మన పీకలు తీసేస్తారు. అంచేత మనం ఎవరికి ఏమీ చెప్పకుండా ఈ ప్లాన్ సైలెంట్ గా వెళ్ళి అమలు నడిపించేద్దాం. మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో. భాను భాను భాను, ఏంటి? నీ జడంటే నాకెంత ఇష్టమో తెలుసా? చెప్పు. నువ్వు అలా 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 నడుస్తుంటే నీ వెనక ఆ జడ ఇలా 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 ఊగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఎలా? లంకె బిందెల్ని కాపాడుతున్న త్రాచుపావులాగా ఉంటుంది. మ్వా! ఏంటిది, నిజంగానే తాచుపావులా ఉందా? అంతే మరి. పాప పిపి ఏమిటి? ఊదే సన్నాయిలా? ఎక్కడ? ఏమిటి ఏమిటి? పాము పాము సిటీలో కూడా పాములు వస్తాయా? నాన్ సెన్స్. అది మీ అంత తెలివైన పాము కాదులేండి. సిటీలోకి రాకూడదని దానికి తెలియదు. భాను, ఆ దుడ్డు కర్ర తీసుకో, తీసుకురా. బావా, పావుని చంపుతావా? అవును. అది పావు కాదు బావా. పాము కాదా? కాదు, నాగదేవత. బాను పుట్టక ముందు నుంచి అది మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది తెలుసా? అసలు మా అమ్మ బతుకున్న రోజుల్లో ప్రతి నాగుల చదివి దానికి పాలు పోసేది. దాన్ని చంపకూడదు బావా. పైగా పాముని చంపితే పిల్లలు పుట్టారని, ఒకవేళ పుట్టినా పిచ్చోళ్ళుగా పుడతారని మా అమ్మ చెప్పేది. పిచ్చోడైనా పర్లేదు, మగ పిల్లడైతే చాలు. పోన్లేండి, ఎందుకు వచ్చిన గొడవ? మనం హాల్లో పడుకుందాం. మరది ఏది? అమృతాంజనం. ఆ, నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వను. వచ్చిందా? పాము కాదేమో, కప్పేమో. కప్పెందుకు వస్తుందబ్బా? పాము కోసం కప్ప రాదు కదా. ఏమో బాబు, నాకు భయం భయంగాను కంగారు కంగారుగాను ఉంది. ఎందుకైనా మంచిది లైట్ లేసి పడుకుందామే. లైట్ లేస్తా. అది లైట్ వేస్తే ఇంకా పడుకోవడం ఎందుకు?
భజన చేసుకుందాం, పుణ్యమైన వస్తుంది. ఒరేయ్ దక్షిణామూర్తి, నా కాపురంలో పాములు పోస్తావే చెప్తా. దక్షిణామూర్తి గారు, మీరు చెప్పింది అక్షరాల నిజమే. పాము ఇక్కడే ఉంది, పైగా మీ పొట్ట మీదే ఉంది. అరవకండి, అరిచారు కరుస్తుంది. దాని సంగతి నేను చూసుకుంటానుగా, మీరు మాత్రం కదలకండి, కరుస్తుంది. దక్షిణామూర్తి గారిని కాటేస్తావా? అర్రే ఇటు వచ్చేసిందే. ముంగిస లాంటి మనిషిని కాటేస్తావా? చచ్చింది చచ్చింది. చచ్చాను కదయ్యా, చంపావు కదయ్యా బాబు. అలేవారండి, చచ్చింది పాము. చూడండి, అర్రే పాము అనుకున్నాను, ఇది బెల్టా. సారీ. పాముకి బెల్ట్ కి తేడా తెలియలేదా నాయన నీకు? ఏమిటి భాను, ఏమైంది? అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆడపిల్లలు పుడతారని మా అమ్మమ్మ చెప్పేది. ఈ అమ్మమ్మ మాటలు బామ్మ మాటలు మర్చిపో, అవన్నీ అబద్ధాలు. కాదు, నిజమే. నాకు పుట్టబోయేది ఆడపిల్లనని స్కానింగ్ లో తేలింది. భాను 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 భాను, ఎక్కడికి వెళ్తున్నావు? సారీ బోస్, ఇంకా ఈ బరువు ఎందుకు? అబార్షన్ చేయించుకుంటాను. మనం పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కావచ్చు. జీవితాంతం నీతో కలిసి ఉండే అదృష్టం నాకెలాగూ లేదు. మన అనుబంధానికి గుర్తుగా ఈ పాపనైనా నాకు మిగుల్చు భాను. బోసు, అవును భాను, నేను పెంచుకుంటా. భాను భాను, సారీ, మీ రిపోర్టు మారిపోయింది. పొరపాటున వేరే వాళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చాను. మీకు మగపిల్లాడు. భాను కాదు, నేను. ఆ? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మైండ్ ఇట్. అయ్యో, ఏం పర్లేదు, మనకి మగపిల్లాడు 50 లక్షలు. జాగ్రత్త జాగ్రత్త. ఈ గెటప్ ఏంటి బాబు గారు? ఎవరన్నా పట్టుకోవడానికి మారు వేషాలు వెళ్తున్నారా? ఏమైంది బావగారు? జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది. మీరంతా దూరంగా ఉండండి. ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు, సెంటిమెంట్లు లేవు. మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికండి? హిమాలయాలకి. పర్పస్? బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి. మేము మీతో పాటు వస్తాం. అక్కడికి మీరెందుకు? అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలాలు కొట్టేయడానిక? కాదు, మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని. నేను అక్కడికి వెళ్ళేది ప్రశాంతంగా బ్రతకడానికి. మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతాం. అయితే మీరంతా వెళ్ళండి, నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఎందుకు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా? ఒరేయ్, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఓకే బావగారు, మీరు ఇలా బాధపడటం మేము చూడలేం. ఓ పని చేయండి. ఏమిటి? వెళ్ళారని చెప్తా. చూడండి, ఇహ మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రామిస్? కాల్గేట్. కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి. మీ చెల్లాయి మెళ్ళ తాళి మాత్రం కట్టను. అక్కర్లేదు, మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహాన్ని కొట్టేయండి, మా దాన్ని మేము పోతాం. హలో, వజ్రాన్ని మీరు ఎట్టుకెళ్ళిపోతే మరి మా పోయినట్టు. బావగారు, ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి, మేము వెళ్ళిపోతాం. ఓ పని చేస్తారా? ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తాను. 50-50 చేసుకుని అందరూ కట్టకట్టుకు చావండి. ఓకే, ప్రొసీడ్. అత్తయ్య, అత్తయ్య, నీ దగ్గర ఉన్న డైమండ్ ఒకసారి పట్టావే. దేనికి? అది వీళ్ళ మొహాన పడేస్తే వీళ్ళ పీడ వదిలి నాకు శాప విమోచన అవుతుంది. సారీ, నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను. నేను ఉండే. ఇగో అత్తయ్య, నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే. నో, నెవర్. ఇదిగో, చీమకు కూడా హాని తలపెట్టని మనిషిని మేనత్తని చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు. అంటే నన్ను మర్డర్ చేస్తావా? ట్రై చేస్తా. అయితే చంపు. ఎలా చంపుతావో చూస్తాను. నువ్వులా తెగిస్తే నేను ఎలా చంపుతాను? భయపడతావేమోనని టెస్ట్ చేశాను. ఏడ్చేవులే. అవును, ఏడ్చానులే. ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు బాలాగారు? అసలే రోజులు బాగలేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. మొన్నటికి మొన్న ముక్కు పుడ కోసం కడపలో ముసలమ్మని కసక్కన పొడి చంపేశారు. సి మిస్టర్, నన్నెవరూ చంపలేరు,
చంపినా నేను చావను. నువ్వు చావని తెలిసే కానీ నేను చస్తున్నానే. నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి. నీ ఇద్దరు పెళ్లాల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించేయి. ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను. మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగా? టెర్రరిస్టులు నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఎలాగే? పిన్ని గారు పెట్టిన ఫిట్టింగ్ బాగానే ఉంది కదా బావగారు. అమ్మాయి నువ్వు వెళ్ళి తలసరి కట్టుకొచ్చేసాయి. రేయ్ నువ్వు వెళ్ళి బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చేసాయి. అర్జెంట్ గా మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ జరిపించేసి 9 నెలలు తిరక్కముంది ఏకలింగం బాబాయిని మా పిన్ని గారి చేతిలో పెట్టేస్తా. నీ బుట్టలో నా మల్లె పువ్వు ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు. పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడకమని 2 సార్లు మాత్రం కూడా చేసుకుంది. ఏ అమ్మా నిజమా? అబ్బే అవి ఉత్త పై చెప్పు వంతులు పిన్ని గారు. పై చెప్పు వంతులా? మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్ తోనే గర్భవతి అయిపోద్దా? అవకపోతే ఇప్పుడు అవుద్దండి. బావగారు ఎలాగూ మా సిస్టర్ తో శోభనం సెక్షన్ పూర్తయిపోయింది కాబట్టి ఈ సంసారం కంటిన్యూ చేసేయండి. బాబు తాళి కట్టకుండా సంసారం చేస్తే వ్యభిచారము అవుతుంది కానీ సంసారం అవదు. అంటే మా చెల్లెలు వ్యభిచారంటావా? పుట్టుకు చరచర టుబక్కుమే పటారే పట్టే పటారే తుంబారే పటాగరే సర్వలోనే ఆ రువా ఆ యా సర్వలోనే ఆ ఓ ఏ ఆ తమ్ముడు కొనుగోలురా తమ్ముడు తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా రారా పాపి. రేయ్ నువ్వు తాగి ఎవరింటికి వచ్చావో తెలుసా? జిఎల్ రావు, హౌస్ నంబర్ 10, డబా గార్డెన్స్, వైజాగ్ 20. ఆ అడ్రస్ కలిదేనా? అవును ఇదే. అయితే కరెక్ట్ గానే వచ్చాను. బై ద బై నా మీద నీ ఒపీనియన్ ఏంట్రా? హ? నన్ను రా అంటావా? నిన్న కాబట్టే రా అన్నానరా. ఇంకొకరు నైటే సార్ అనేవాడిని సార్. అసలు ఇప్పుడున్నా పొజిషన్ ఏంటో తెలుసా? కొంపదీసి నా పై ఆఫీసర్ గా నీకు ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ రాలేదు. ఇదిగో ఇది ఇచ్చింది. అవును రే ఇంట్లో సోడా ఉందా? హ? నన్ను సోడా అడుగుతావా? పోనీ ఐస్ వాటర్ ఉన్నా సరే అడ్జస్ట్ చేస్తుంటారు. Shut up! నేను ఇప్పుడే ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను. నువ్వు పీకేదేంట్రా ఆ తోటకూర కట్ట. నేనే నా పై ఆఫీసర్ గారు నిన్ను పీకేస్తున్నాను. ఇదిగో రిజైన్ లెటర్ తీసుకొని అబ్బా. హ? నన్ను బూతులు తిడతావా? ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ అయితే చెప్పు, బండ బూతులు తిడతా. హ? ఎంత ధైర్యం నీకు? నిన్ను తిట్టడానికి ధైర్యం కావాలా? అవును మీ నాన్న పేరేంట్రా? సోమసుందరం. వాడే అబ్బా. అసలు నిన్ను కాదురా, నిన్ను కన్నందుకు వాడిని చెప్పు తీసుకొట్టాలి. చెప్పలేదు కదా, పర్లేదు. ఇంట్లో ఉన్నాడు రావాడు? లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. ఇదిగో మందు ఎక్కువ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదా? నీకు అర్థమైతే చాలు. అసలు నేను ఏం చేశానని తిడుతున్నావు? ఏం చేసావా? పూలం దేవిని నాకు ఇచ్చి పెళ్ళెందుకు చేసావురా? పెళ్లి చేస్తే తిడతావా? దొరికితే కొడతా. లవకుశలో ఎన్టీఆర్ లాగా అంజలిదేవి లాంటి సింగిల్ పెళ్ళంతో హ్యాపీగా గడుపుదాం అనుకుంటే నువ్వు చేసిన వెధవ పనికి నా బతుకు ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ లాగా అయిపోయింది. అటు పూలం దేవితో సంసారం చేయలేను, ఇటు పూజా బేడికి తాళి కట్టలేదు. పూజా బేడ అంటే కామసూత్ర అమ్మాయి కాదు, కబీర్ బేడ కూతురు. అయ్యో అయ్యో అయ్యో, నా పేసుకి అంత అదృష్టం కూడాలా? పూజా బేడి అంటే కబీర్ బేడి కూతురు కాదు, కేడి బ్రహ్మంగాడి చెల్లెలు. ఆ నువ్వు పూలం దేవితో నా పెళ్లి చేస్తే వాళ్ళందరూ నన్ను చిన్న కుర్రాడి చేసి మాయ చేసి పూజా బేడితో నాకు శోభనం జరిపించారు. అంటే తాళ ఉదానికి కట్టి శోభనం ఉదానికి చేశావు. మరి అదే కదా నీ అబ్బా ఇందాక నుంచి చెప్పేది. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాడురా? నువ్వేదో అంకుశం సినిమాలో రాజశేఖర్ అనుకుంటున్నావా? నువ్వు రాజశేఖరమే కాదురా, రామిరెడ్డివి. నిన్ను ఇలా కాదు, చార్మినార్ ముందు కొట్టాలి. పద. అక్కడే కర్రీలో కాలేసావు. వైజాగ్ చార్మినార్ ఎక్కడ లేదు. వారని అబ్బా, నేను పదమంటున్నది హైదరాబాద్ కి. పద, బట్టలు సర్దుకో. పద. అలీబాబా ఏమిటి గొడవ? లోపల పద. లోపలికి ఎందుకు బయటికి పోమను. మేడం ఒక్కసారి చేయొదలండి.
వీడిని కొంచెం చంపేయాలి. ముందు నువ్వు లోపల పద. ఇదిగా నువ్వెక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి చంపేస్తాను. రా. నన్ను తిట్టిన వాడిని తిట్టి బయటకు పంపకుండా లోపలికి తీసుకెళ్లి తలుపేస్తుందా? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? సార్ 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 ప్రళయం ముంచుకొచ్చేస్తోంది. రాగల 24 గంటల్లో వాతావరణం బాగానే ఉంటుందని ఇందాక రేడియోలో చెప్పారు కదా. ప్రళయం అంటే ఆ ప్రళయం కాదండి, అప్పాజీ జైలు నుంచి పారిపోయట. మన దెబ్బకు భయపడి పారిపోయాడు అనమాట. ఇంతకీ ఏ దేశం పోయాడు? ఏ దేశం పారిపోలేదు, మిమ్మల్ని చంపడానికి వైజాగ్ వచ్చేట. మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి తిట్టు. పక్కన లేడీస్ ఉన్నారు. లేడీసా? నేను చేసుకుందాం అనుకున్న ఆ లేడీస్నే కదరా నువ్వు చేసుకుందామని నన్ను తిహార్ జైలుకి పంపించావు. నిన్ను బతకనివనరా, ఇక్కడే ఇప్పుడే ఈ లొకేషన్ లోనే చంపేస్తాను. నువ్వు కత్తులతో పొడిచినా బాంబులతో పేల్చినా 3 నెలల దాకా నేను చావనరా. నన్ను రెచ్చగొట్టావంటే నేనే నిన్ను చంపేస్తా. ప్రాణాల మీద ఏమాత్రం తీపున్నా నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా పారిపో. రెడీ? 1 2 3 లేట్ చేయకుండా రారా. నీ కర్మ. వస్తున్నా. ఏంట్రా వీడింత ధైర్యంగా వచ్చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. తిరిగి తిహార్ జైలు పారిపోతారా? ఎక్కడికి పారిపోతారా? కదిలితే చంపేస్తాను. అక్కడే ఉండండి. హలో సార్, బాగున్నారా? మిమ్మల్ని ఏదో సీన్ లో చూశానే. ఓం ఆలబిత్తరాయ నమః. స్వామీజీ మీరా? ఏంటిది, సన్యాసం వదిలేశారా? సన్యాసమా బొంగ, అదంతా ఎస్పీ గారు ఆడించిన నాటకం. ఎస్పీ గారు నాటకం ఆడించారా? పర్పస్? మీ ఇద్దరు భార్యలో ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో తేల్చాలని, మీలో పిరికితనం పోగొట్టి ధైర్యంగా తిరిగేట్టు చెయ్యాలని. అంటే 3 నెలల్లో నేను చస్తే చావరు. అలీబాబాగా ఇంత పెద్ద విలన్ని ఇంతమంది స్టాఫ్ తో ఇక్కడ నిలబడి ఉంటే మధ్యలో హస్కులేంట్రా? రా. ఆయన కోపం వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి సార్. నువ్వు ఆగరా స్వామి. 3 నెలల్లో చస్తారని నువ్వు చెప్పినప్పటి నుంచి ఎలాగూ చస్తాం కదా అని ధైర్యంగా తిరిగేస్తున్నా. ఇప్పుడు నేను చావనని నువ్వు చెప్పి చచ్చావు, చంపుతానని వాడొచ్చి చచ్చాడు. ఇదిగో నువ్వు దిగుతావా నన్ను ఎక్కమంటావా? అక్కర్లేదు, నేనే దిగుతున్నా. ఈ ఆలీబాబా అంటే పిరికి పందనుకున్నావురా? రేయ్, నువ్వు న్యాయాన్ని ధిక్కరించొచ్చు, చట్టం చేతుల్లోంచి తప్పించుకోవచ్చు, కానీ ఈ ఆలీబాబా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేవు. మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకున్నావురా? అది నీలాంటి చీడ పురుగుల్ని సమూలంగా నాశనం చేసే మహాశక్తి. ఏంట్రా మీ బోడి శక్తి? ఏం చేస్తారా? ఏం చేస్తావా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. వీడు అడుగు సార్, పారిపోతాడు. పోలీస్! పోలీస్! హెల్ప్! రక్షించండి! రక్షించండి! హెల్ప్! రక్షించండి! రై, లాకప్ తెరవండ్రా. ఎవరిని లోపల సార్? నన్నే. మిమ్మల్ని? అవును. ఎవరిని మర్డర్ చేశారు సార్? మీరెంత సిన్సియర్ కూని సార్. మాకు శ్రమ లేకుండా మీరే లొంగిపోయారు. ప్రతి నేరస్తులు మీ అంత సిన్సియర్ అయితే. నేను మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు. మరి ఆ అప్పాజీ గడు నన్ను చంపడానికి వస్తున్నాడు. నేను పారిపోయి వచ్చేసాను. మీరంతా బయట నిలబడి లోపలికి ఎవరైనా రానికుండా చూసుకోండి. నా గురించి ఎవరైనా అడిగితే నేను లేనని చెప్పండి. నన్ను లాకప్ లో పెట్టి తాళం వేసేయండి. ఏమండి బావగారు, చివరికి మీరు కూడా మా పార్టీలో జంప్ చేశారా? ఎన్నాళ్ళకి మన రూటే కరెక్ట్ అని బావగారు కళ్ళు తెరిచినట్టున్నారు. ఇంతకీ ఎవరిని మర్డర్ చేశారు? నేనెవరిని మర్డర్ చేయలేదు. నన్ను మర్డర్ చేయడానికి ఆ అప్పాజీ గడు వస్తున్నాడు. మా చెల్లెళ్ళ చేత కన్నీళ్లు పెట్టించారు. ఆ ఉసురు ఊరికే పోతే సార్. సార్ 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 ఆ అప్పాజీ గడు మీ జంట బాలను కిడ్నాప్ చేసి వాడి డన్కి తీసుకెళ్లిపోయాడు. అవును, బాలామణి గారి దగ్గర ఉన్న డైమండ్ వాడికి కావాలట. ఆ బోడి డైమండ్ ఆ వెధవకు కూడా కావాల్సి వచ్చిందా? ఆ డైమండ్ కోసం ఈ ఎరడసం దొంగలు వాళ్ళ చెల్లెల్ని మీకు అంటగట్టారట. మీరు ఆ అమ్మాయిల కోసమే ప్లాన్ చేసి వాడిని తిహార్ జైలుకి పంపారట అని ఎవడన్నాడు? ఆ అప్పాజీ గడే. ఏడ్చాడు. అన్ని తెలివితేటలు నాకెక్కడ వచ్చినాయి? ఏమో ఆ డైమండ్ తీసుకుని మిమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు. రాకపోతే మీరు శోభనం చేసిన అమ్మాయికి తాళి కట్టేస్తాడట, తాళి కట్టిన అమ్మాయికి శోభనం చేసేస్తాడట. ఆ పని చేయమను. అప్పుడు వాడు కూడా నాలాగా సమస్యలో పడి లాక్కోలేక పీక్కోలేక చచ్చూరుకుంటాం. ఫ్యాంటాస్టిక్. నాస్తికవాదాన్ని అమోఘంగా వర్ణించావు. ఎక్సలెంట్. నీ పేరేమిటి బాబు? రామ్ బాబు. అంటే రాముడి కొడుకు అనే? కాదు సార్, రాముడికే బాబునని, అంటే తండ్రిని. వెరీ గుడ్. ఇది మరీ బాగుంది. నీ ఫేస్ నాకు నచ్చిందో. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడేవు బాబు. ఈ వయసు కుర్రాళ్లలో ఆ మాత్రం భక్తి తత్పరత ఉండటం చాలా అరుదైన విషయం.
నీ జన్మ ధన్యమైనట్టే నాయన. చాలా సంతోషం అండి. నీ పేరేమిటో? రామ్ బాబమ్మ అంటే రాముడికి కొడుకు లాంటివాడిని. ఆయనే ఈ సకల చరాచర సృష్టికి తండ్రి లాంటివాడు కదమ్మా. ఆహాహాహా. చాలా బాగా చెప్పేవు బాబు. ఏమండి, ఇతను రాంబాబు అని. ఏడి ఇతను? రాంబాబు వస్తున్నానండి. ఏమండి, ఇతను రాంబాబు అని. విన్నాను, పాట చాలా బాగా పాడాడు. ఏమిటి, ఆ పాట మీకు నచ్చిందా? విశేషమే. ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి రా బాబు. అలాగే ఆంటీ. నాకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను. వాళ్ళని కూడా తీసుకుని రేపు మీ ఇంటికి వస్తాను. వెరీ గుడ్. కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లలు నాకు బాగా నచ్చుతారా రాంబాబు? వెల్, రేపు మీ పేరెంట్స్ తీసుకునేరా? ఆయనంతటా ఆయనే మనల్ని ఆహ్వానించాడన్నమాట. వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అబాస్పాలైపోతుంది. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నాయనా. ముఖ్యంగా మీరిద్దరూ చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి. ఏమిటది? ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు. పొరపాటును కూడా పాడను బాబు. చేతులు కట్టేసుకుంటా, నోరు కుట్టేసుకుంటా. మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య గారు. అలాగే బాబు, ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను. ఓకే, రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది. రండి రండి. నన్ను చూసి కాదురా, అటు వాళ్ళని చూసి మరుగో. ఒక్కసారికి నా మాట విన్న గౌరవం తగ్గించరా హిట్లర్ వెధవా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మిమ్మల్ని చూసి మరుగుతోంది, పక్కటి వాళ్ళకి ఒక్క కాదండి, మాకొకే. కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను. నిజానికి అది మిమ్మల్ని చూసే మురిగిందనమాట. విశేషం ఏమిటంటే నన్ను చూసి మురిగినట్టు అనిపిస్తుంది మీకు. అదే తమాషా. రై, నీ ఫేస్ నాకు నచ్చటం లేదు, పో లోపలికి. నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది. అదే తమాషా. దానికి మెల్లకన్నే కాదు, మెల్ల కాలు కూడా ఉంది. మా అమ్మ నాన్న అండి. అలాగా, నమస్కారం. కూర్చోండమ్మా. మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు. అతని మాట తీరు, మంచితనం, ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి. శుభులు, మన రాంబాబు తల్లిదండ్రిట. నమస్కారం. తీసుకోండి. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది. ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు. ఏమిటి బాబు, ఏమన్నావు? ఎండలు భరించలేకపోతున్నానన్నా? చిట్టి అంటే రాంబాబు బుద్ధిలో చిట్టెలు తీసుకుంటానండి. ఆ తల్లికి బిడ్డంటే ఎంత ఆపేక్ష చూసారా అండి. ఎండలు భరించలేకపోతున్నానేసరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కడ చేర్చుకుంది. ఆ తండ్రిని చూసావా సుబ్బులు? ఆ బాధను అణుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం. రాంబాబు, మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా? అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని. తీర్థయాత్రలా? తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్. సరదాగా 4 ఊళ్ళు చూసినట్టుంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను. అలా అన్నావు, బాగుంది. ఇంకా మేము వెళ్ళొస్తామండి. ఒక్క నిమిషం బాబు, నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహముచ్చటగా ఉందయ్యా. 4 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి. ఏమంటారండి? ఎస్, షీ ఇస్ రైట్. రాంబాబు, నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా. అంచేత ఓ 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి. మీరు ఇంత ఇదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలమా? ఇక్కడే ఉండిపోతాం. అమ్మ శాంతి, కూరలో ఉప్పు లేదు, పచ్చడి ఉప్పు కషాయం. మన ఇంట్లో వంట ఎవరు చేస్తుంటారంటే? వంట మనిషి బాబు. అబ్బే, ఒక రుచి పచి లేదు. శాంపుల్ కి రేపు ఒకసారి నేను వంట చేస్తాను, చూడండి. ఏమిటి బాబు, ఏమన్నావు? నువ్వు వంట చేస్తాను? నువ్వు కూర్చో. మీరే కదా మాట్లాడండి. నేను అదే అడగాలనుకుంటున్నానయ్యా. నీకు వంట వచ్చా? నాకు తెలియని విద్య అంటూ లేదండి. రేపు ఒకసారి ట్రై చేసి చూడండి. నీ ఫేస్ నచ్చిందో కాబట్టి వంట కూడా బాగుండొచ్చు. రేపు ఒకసారి మాకు రుచి చూపించు. పోసుకుపోయి వంట వస్తున్నాను, ఇప్పుడు పిసుక్కు వస్తున్నాను. వస్తున్నాడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. హలో, పులుసు దివ్యంగా ఉంది రాంబాబు. ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుకలా ఉండి మా కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా. ఆంటీ, అంత మాట అరకండి ప్లీజ్.
నన్ను మీ కొడుకు అనుకుని నా కొంప ఉంచకండి. మీ అన్నగారి కొడుకు అనుకోండి, వరస సరిపోతుంది. అందుకే మిమ్మల్ని ఆంటీ అని కూడా పిలుస్తున్నాను కదా. అలాగే నాయనా, ఇక నుంచి నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాను. అమ్మా, ఇవాళ వంట చాలా బాగుంది కదూ? అవునమ్మా, అమృతంలా ఉంది. ఆ వంట మనిషి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా. ఇవాళ నుంచి దాన్ని మాన్పించే. అలాగే. ఎంచక్క రాంబాబు గారే 2 పూట్ల వంట చేస్తారు. మన రాంబాబుని వంట చేయమందా ఉంటావా? అవునమ్మా, మన ఇంట్లో పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది. ఏం రాంబాబు గారు? అవును, తప్పలేదు, ఏం తప్పలేదు. మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. అసలు ఆ వంట దాని ఫేసే నచ్చడం లేదు. వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను. రాంబాబు, ఇంక ఈ పని నువ్వే చూసుకోవాలి. లలా 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 లలా. మా నాన్న చూస్తానేమో భయంగా ఉంది. తండ్రి గారు ఎట్టుంటే హాయిగా తిని కూర్చోడు అని ఆశపడ్డాను. ఇలా మా చేత పిల్లకలతో భజన చేస్తాను అనుకోలేదు. ఆఖరి మా చేత పేడ కూడా మహిస్తున్నాం. పేడంటే మరి అంత అసహ్యంగా చూడకరా. ఏమిటి బాబు, ఏమన్నావు? పేడంటే అసహ్యం అన్నావా? అమ్మో, నేను అనలేదు. వద్దు వద్దు, మీ చెట్టు గుర్తు చేసుకోవద్దు. పని చూస్తున్నాను అంతే గారు. వాడు వచ్చే టైం కానీ ఉండరా. అమ్మో, వస్తున్నారు. వెళ్ళండి. చూసారా నాన్న, ఇందరు పని వాళ్ళుండి మన దొడ్డి బాగు చేయలేకపోయారు. పాపం రాంబాబు గారు ఒక్కరే పనంతా చేస్తున్నారు. రాంబాబు గొప్ప పనిమంతుడు, నాకు తెలుసు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అటువంటిప్పుడు ఈ పనికి రాని పాలేళ్ళంతా మనకెందుకు నాన్న? వాళ్ళందరినీ తీసేస్తే రాంబాబు గారు ఒక్కరే ఈ పనంతా చూసుకుంటారు కదా. కరెక్ట్, మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. పనికి ఉపయోగపడిన వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు అడ్డం పడుతూ? వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను. టిఫిన్ చేస్తున్నారా అక్కయ్య గారు? అవునమ్మా, కాస్త ఆకలి అనిపించింది. మా రాంబాబుని అడిగాను, 4 ఇడ్లీలు వేసి పెట్టాడు. చెరువు గట్టును కూర్చొని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను. ఇవి అతను చేసినవేనమ్మా, నేను చేసుకున్నాను అనుకునేవు. మీరు చాలా కళని మొహం అక్కయ్య గారు. మరేనమ్మా, పెళ్ళైన కొత్తలో మావారు ఎప్పుడు ఆ మాట అనేవారు. మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు. ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా? అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి. మరే చూడమ్మా, నువ్వు మంచిదాని కాబట్టి నీకు చెప్తున్నాను. మా అబ్బాయి పేరు చిట్టి బాబమ్మ. నా దురదృష్టం, దేవుడు వాడిని తీసుకుపోయాడు. అంటే రాంబాబు మీ అబ్బాయి కాదండి? మీ ముక్కు మాత్రం సంపంగి మొగ్గ కదండి. ఆ మాట నిజమే అని. రాంబాబు మీ అబ్బాయా? అంటే నీకు కాబట్టి చెప్తున్నాను, అతను మా అబ్బాయి కాడమ్మా. ఏమిటమ్మా, రాంబాబు గోపాలం కొడుకు కాడా? గాలిని ధూళిని కూడా అనుమానించే మనిషిని నేనెంత వెర్రి వెంగళాయిలా వాళ్ళ వల్ల పడిపోయాను. ఇక చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. వాళ్ళ అంతు తెలిచేస్తాను. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో ఏమిటో. గోపాలం, ఏమిటి అప్పుడే భోజనాలు రెడీ అయిపోయా? అవును, వడ్డిద్దామనే వస్తున్నాను. రాంబాబు మీకేమవుతాడు? మిమ్మల్ని అడిగేది. చెప్పండి, రాంబాబు మీకేమవుతాడు? నిజం చెప్పండి. మోసాన్ని సహించలేను నేను. ఏమిటి బాబు ఏమన్నావు? మోసాన్ని సహించలేనన్నా? నాన్న చిట్టి రథవేషాలు ఎక్కండి. నేను అసలే తిక్క మనిషిని. ఏం గోపాలం మాట్లాడవే? రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదూ? ఆ దరిద్రపు వాయింపు వాయించకు. నా ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నీ బుర్ర మీద నేను ఘటం వాయించేయగలను. చెప్పు. నాకేం తెలియదు బా. అమ్మయ్యా, రాంబాబు వస్తున్నాడు, ఆయన అడగండి. రాంబాబు, ఇలాగా మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు? మోసం ఏమిటండి? ఏ విషయం మీరు మాట్లాడేది? ఈ విషయమే. ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు, అవునా? మాట్లాడమే. అవును సార్, అబద్ధమే చెప్పాను. నిజమే. కానీ ఎందుకు ఎందుకు అలా చెప్పాను? ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తావే? అది మేము నిన్ను అడిగిన ప్రశ్న. సరే సార్, నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఓ బిడ్డ, తనని నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి, తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్పా సార్? అది తప్పెలా అవుతుంది? అలాగే నేను ఆశపడ్డాను సార్. మా అమ్మా నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని, వాళ్ళ పాద సేవలో తరించిపోవాలని చిన్నతనం నుంచి ఈ పిచ్చి మనసు పడింది సార్. కానీ మా అమ్మా నాన్న నా 10వ ఏటని నన్ను ఒంటరి వాణ్ణి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయాను. అమ్మా బాబు అని నోరారా పిలవడానికి అమ్మ లేదు, నాన్న అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు. ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే
నేనెంత కుమిలిపోతానో ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా? ఆ పరిస్థితుల్లో ఈ ఊరి గుళ్ళో మీ ఇద్దరిని చూశాను. నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు. ఆయన కూడా మీలాగా తిక్క మనిషి. మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి. ఆ పేరు గల మీ శ్రీమతి గారు మా అత్తయ్య గారిని చూసుకున్నాను. అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు. కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని తరించాలనుకున్నాను. అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను. మీరు చాలా అనుమానపు మనిషి అని, ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టం అని మీ ఊర్లో కొంతమంది చెప్పారు. అందుకే ఈ గోపాలం గారిని కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మా నాన్నల్లా నటింప చేశాను. చెప్పండి సార్, నేను చేసిన తప్ప? అభిమానించబడాలని, ప్రేమించబడాలని ప్రయత్నించడం తప్ప సార్? అలాగే సార్, ఇంకా నేను తప్పు చేసిన వాడినే మీరు అనుకుంటే ఈ క్షణమే మీ వదిలి వెళ్ళిపోతాను సార్. నేను నా అనేవాళ్ళు ఎవరు లేనివాడిని. ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచర తలదాచుకుంటాను. దొరికితే తింటాను, తిండి దొరక్కపోతే పోతాను, చచ్చిపోతాను. ఈ అనాథ జీవి ఎక్కడో రాలిపోతే మీకేమిటి సార్? కానివ్వండి, మీరు మాత్రం సుఖంగా ఉండండి. మేము వెళ్ళిపోతాం సార్. రండమ్మా, మేము వెళ్ళిపోతున్నాం. జగన్నాథం గారు. బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు. నువ్వు మా మేనల్లుడివే అనుకుంటావు. మేము నిజంగా నీ అత్త మావలమే అనుకో. ఇక్కడే ఉండిపో రాంబాబు, ఇక్కడే రాలిపో. ఎలా ఉండిపోమంటారు? ఏ అధికారంతో ఉండిపోమంటారు? ఇది మా అమ్మ నాన్నల ఇల్లు కాదే. మీ అమ్మా నాన్నలు ఎల్లు కాకపోతే మీ అత్తగారు ఎన్నుకో బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు, ఆ మాట మీదే ఉండండి. మీరింతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారిల్లోనే అనుకుంటారు శాంతి గారు. అత్తవారింట్లో అల్లుడు విడిదిని మీకోసం కొనసాగిస్తాను. థ్యాంక్స్ రాంబాబు, మమ్మల్ని ఇంకెప్పుడు ఇలా ఏడిపించకయ్యా. అలాగే సార్, ఇక్కడే ఉండిపో రాంబాబు. ఎక్స్క్యూజ్ మీ, ఏమండో మిమ్మల్ని, మీతో కాస్త పనుంది, అలా టౌన్కి వెళ్దాం, వస్తారా? ఓకే పదండి. థ్యాంక్స్, రండి. ఏమిటండి నన్ను ఇంత దూరం టౌన్ కు తీసుకొచ్చి బారుకు తీసుకొచ్చారేమిటి? అలా 4 గుండ్రాలు వేసుకుని కాస్త కబుర్లు చెప్పుకుందామని. వెయిటర్, 2 స్కాచ్. అబ్బే, నేను తాగనండి. పర్లేదు బ్రదర్, నీ తాగుతాను. నాకు జస్ట్ కంపెనీ ఇవ్వండి అంతే. ఇదెవరికి? నాకా? రాస్కల్, నా చేత తాగించాలని చూస్తావా? నేనెవరినో తెలుసా? తిమ్మాయిపాలెం ఊరు మొత్తానికి గల ఏకైక పెద్ద మనిషి జగన్నాథం గారి గెస్ట్ ని. నేను తాగాననే కాదు, అసలు ఈ బార్లోకి అడుగు పెట్టానని తెలిస్తేనే ఆ ఊర్లో ఆ మహానుభావుడు తలెత్తుకు తిరగలేడు తెలుసా? నవ్వుతావా? నన్ను చూస్తే నవ్వులాటకుందరదే. నా చేత తాగించాలని చూస్తావు కదూ? సార్, మీరు కూడా వీడు గోప గుయ్యమనేలాగా 4 పీకండి. నేనా? వద్దులండి, ఆయన డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వడం? అదే బేరాన్ని కొడితే బారికి డబ్బులు కట్టాల్సి వస్తుందని. జాగ్రత్త, టేక్ కేర్. ఆ మహనీయుడు జగన్నాథం గారికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని నేను చెయ్యనన్న విషయం తెలుసుకుని మసలుకో. అసలు నీ ఫేసే నచ్చడం లేదు నాకు. వస్తున్నా. అయితే మన రాంబాబు మీ 2వ పరీక్షలో కూడా నెగ్గినట్టేనన్నమాట. నా ముందలా ప్రవర్తించడం నటన మాత్రం కాదండి. దురలవాట్లుంటే మొహమాటానికి వద్దనే వాళ్ళ మొహంలోనే ఆ అబద్ధపు మాట తెలిసిపోతుంది. అంచేత నా అంచనా మేరకి అతను తాగుడు, జూదం, వ్యభిచారం ఇలాంటి చెడ్డలవాట్లు ఏమీ లేని మంచి మనిషి. ఆ కుర్రాడికి మనం అంటే అపారమైన గౌరవం, మన శాంతంటే అమితమైన ప్రేమ అని తెలిసిపోయింది నాకు. అన్ని విధాల రాంబాబు ఎంతో మంచి మనిషి. ఆయన మంచితనం ముందు నేను ఓడిపోయాను. ఆ ఓటంలో ఉన్న ఆనందాన్ని ఇప్పుడు నమస్కారం అమ్మా. ఎవరు కావాలి? నేను టైలర్ అమ్మా. పెళ్లి కొడుకు గారికి సూటు కుట్టడానికి కొలతలు తీసుకోవాలి. లోపల ఉన్నారమ్మా? లోపల లేడు. అడుగో, ఆ నీళ్ల పంపు దగ్గర ఉన్నాడు. థ్యాంక్స్ అమ్మా. బాబు, ఒక్క నిమిషం. బాబు, ఈ చీర కాస్త ఫాల్ కుట్టి పెట్టు. ఇదిగో ఆ జాకెట్, ఈ గుడ్డతో ఒక జాకెట్ కుట్టి పెట్టు. కాస్త గట్టి దారం వాడు. ఏం దారం వాడతావు? మామూలుగా పుర్రి కోసం వాడతాను. అది దొరక్కపోతే శాంతాడు వాడతాను. ఆ
పురికోస చాంతాడునా? ఔరా విధి ఎంతటి చిత్రాతి చిత్రమైనది. హా? ఏమన్నావు బాబు? విధి చిత్రాతి చిత్రమైనది అన్నావా? ఎస్ నాన్న చిట్టి బాబు చిట్టి చిట్టి బాబు పెళ్లి కొడుకు గారు తమరేనా? అవును నేనే. రాముడు నువ్వా? నాన్న నువ్వా? అవునే. ఇంకా నేనే రంగంలో దిగుతా బిడ్డ. నువ్వు గట్లా చెబితే గట్లా చేస్తా. నీ మాట అయితే నిలబెడతావు. ఆ నారాయణ్ని ముహూర్త సమయం దాకా మనం ఎలాగైనా సరే ఆపి తీరాలి. లే మీరైతే గా ఫిగర్ పడదు. పాత దేవదాస్ సైన్మల నాగేశ్వర్ ఇప్పటి సందిగా సైన్మ ముచ్చట్లయితే లేదు భయా. నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు చేసి చూపిస్తా. వారి ఈ ఆటి నుంచి నా పేరు పటేల్ అయితే కాదు. ఏమనుకున్నావు?